మిథున రాశి అక్టోబర్ మాసం 2025 సంవత్సరం మాస ఫలితం. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ మాసం అంతా కూడా ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ధ వహించాల్సిందే. ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతే తప్పకుండా మీరు వైద్య సదుపాయం కల్పించుకోవాలి. ఇంట్లో కూడా మీ పెద్దలు ఉన్నటువంటి పక్షంలో వాళ్ళ యొక్క ఆరోగ్యము కూడా మీరు చూసుకోవాల్సిందే. పిల్లలు మాత్రం చదువుకుంటారు, వాళ్లకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, మిమ్మల్ని విసిగించరు. భార్యాభర్తల మధ్యన మాత్రం సఖ్యత కుదురుతుంది. లవర్స్ విషయంలో మాత్రం వస్తే ఏమాత్రం కోపతాపాలకు తావివ్వకూడదు. ఎడమకం పడమకంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా, హేస్టీగా కాకుండా తొందరపడి మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఎంచేతనంటే అటువంటి పరిస్థితులే ఈ మాసంలో ఉన్నాయి. మీ యొక్క సబార్డినేట్స్ మిమ్మల్ని దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్నారన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీ సుపీరియర్స్ కానీ మీ యొక్క సబార్డినేట్స్ కానీ మీ యొక్క పనిని శ్లాఘించకపోవచ్చు. మిమ్మల్ని ఏదో రకంగా దెబ్బతీయాలని వాళ్ళు ప్రయత్నాలు చేయవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మీతో పాటు మీ వెన్నుపోటు పొడిచేటువంటి మనుషులు మీ ఉన్నారనేటువంటి విషయం మీరు గుర్తించాలి. మీ యొక్క భాగస్వాముల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. మీ అకౌంట్స్ చాలా సరిచూసుకుని ధర్మబద్ధంగా వాళ్ళకి చూపించగలగాలి, లేకపోతే అపార్థాలకు దారితీస్తుంది. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకుని మీరు ముందుకు సాగాలి. వివాహం కానటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు తప్పకుండా మీరు ప్రయత్నాలు సాగించవచ్చు. శీఘ్రగతిన వివాహాలు మాత్రం జరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు, లేకపోతే శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు మీరు చాలా ఒక రిజర్వ్డ్గా ఉండటానికే ప్రయత్నం చేయాలి. ఇదేదో కామెడీ పరంగా అనేటువంటి అనవసరమైనటువంటి వాగుళ్ళు వాగి మిమ్మల్ని మీరు నిందించుకునేటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఇకపోతే ఏదైనా వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు నిత్యం కూడా ఖచ్చితంగా మీరు భక్తి మార్గాన్ని అనుసరించాల్సిందే. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా బాగుండాలి. ఖచ్చితంగా మీరు భక్తి మార్గాన్ని అనుసరించాల్సిందే. ఆ యొక్క శ్రీ మహావిష్ణువును మీరు ప్రతిరోజు పూజించాలి. విష్ణు సహస్రనామాన్ని వినటానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మీ యొక్క ఏదైనా పనులు చేస్తున్నకి ముందు మాత్రం అనేక రకాలుగా ఆలోచించండి, అన్ని యాంగిల్స్లో ఆలోచించండి. ఆ తర్వాత మాత్రమే అడుగులు వేయండి. ఇక వచ్చేటువంటి ప్రమాదం ఏమీ ఉండదు. ఈ రకంగా సాగేటువంటి ఈ మాసం అంతా కూడా జాగ్రత్తగా గడపండి. శుభకరంగానే ఉంటుంది. ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. సెలవు.